యమునా నదిలో ఓడ నడుపుతున్న మత్స్యగంధిని ఒకనాడు గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠపౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్ర జనువాడు పరాశరుడన్మునీంద్రుడు అయ్యతివ తనోదరిన్ కనియే అయ్యమునా నది ఓడరేవునన్. మత్స్యగంధి పడవ నడుపుతున్న సమయంలో పరాశర మహర్షి అక్కడికి వచ్చారు. పరాశర మహర్షి వేదవ్యాసుడి కన్న తండ్రి, మహానుభావుడు, శక్తి మహర్షి పుత్రుడు. అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి. సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మనకి భారతం లేదు, వేద విభాగం లేదు, అష్టాదశ పురాణాలు లేవు. అంతటి మహాపురుషుని మనస్సును కదపగలిగేది ఎవరు? ఇప్పుడు పరదేవత అంతటి మహాత్ముని మనస్సుని కామప్రచోదనం పొందేటట్టుగా చెయ్యాలి. కాబట్టి ఈ కదలికలన్నీ పరాశక్తి చేస్తోంది. ఆయన మనస్సు సత్యత ఎందు లగ్నమైతే సద్యోగర్భమందు వేదవ్యాసుడు పుడతాడు. వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు. మనం బాగుపడాలంటే వ్యాసుడి వంటి గొప్ప మహాత్ముడు జన్మించాలి. పరాశర మహర్షి మనస్సులో కామం పరిపూర్ణంగా కలిగితే తప్ప, సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు. అందుకని ఆయనలో కామప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి. ఒక్క వ్యాసజననం వరకే. దీనిని పరదేవత అనుగ్రహమని మనం భావించవలసి ఉంటుంది. మహాపురుష జననాన్ని పరాశక్తి నిర్ణయం చేస్తుంది. పరాశరుడి పుత్రుడే వ్యాస భగవానుడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధం. వశిష్ఠుడి మునిమనముడు, శక్తి మహాముని పౌత్రుడు, పరాశరుడి కుమారుడు, శుకుడికి తండ్రి అయినవాడు వ్యాసుడు. అంటే వశిష్ఠుడి పుత్రుడు శక్తి మహాముని, శక్తి పుత్రుడు పరాశరుడు, పరాశరుడి పుత్రుడు వ్యాసుడు, వ్యాసుడి కుమారుడు సుఖమహర్షి. పరాశరుడు మత్స్యగంధి యొక్క సౌందర్యాన్ని చూసి మోహపరవశుడై తన కోరికను వెల్లడించాడు. ఎంత శాంతులైనా, ఎంత జితేంద్రియులైనా ఏకాంత స్థలంలో స్త్రీల కూటమి తటస్థిస్తే చిత్తచాంచల్యానికి లోనవుతారు. మన్మధుని బలాన్ని ఓర్చగల జనులున్నారా? ఈ విధంగా మునిపుంగవుడైన పరాశరుడు సిగ్గు విడిచి తన కోరికను ఆ కన్యకు చెప్పగా, ఇందుకు ఇష్టపడకపోతే ఆ ముని శపిస్తాడేమోనని భయపడి, తనువు మీన్ పొలవల్చు జాలరిదానను అట్లనుగాక ఏను అనఘా కన్యకావ్రతమంతరించిన ఎట్లు మజ్జనకుని ఇంటికి పోవనేర్తున్ ప్రసాద బుద్ధి ఉనర్పు సన్ముని గుణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగు అట్లుగా. చేపల వాసనతో కూడిన శరీరంతో ఉన్న జాలరిదాన్ని నేను కన్యను. నా కన్యాత్వం అంతరిస్తే నేను ఏ విధంగా నా తండ్రి గడప మళ్ళీ తొక్కగలను? కాబట్టి ఓ మునిగుణోత్తమా, నాకు దోషం కలగని రీతిలో అనుగ్రహించవలసింది అని సత్యవతి పరాశరునికి చెప్పింది. మత్స్యగంధి మాటలకు పరాశరుడు చాలా సంతోషించి, నాకు ప్రియం చేసినందువలన నీ కన్యాత్వం చెడదు, భయపడకు అని వరమిచ్చి, నీవు వసురాజర్షి వీర్యం వలన జన్మించిన దానివి కాని సూతకులంలో పుట్టిన దానివి కావు అని తెలియజేసి, ఆమె శరీర సుగంధం యోజన దూరంలో కల జనులకు తెలిసేటట్లుగా అనుగ్రహించాడు. ఆమె గంధవతిగా, యోజనగంధిగా ప్రసిద్ధి చెందింది. ఆమె పరాశరుడి అనుగ్రహంతో దివ్య వస్త్రాభరణాలంకృతురాలై యమునా నదీ తీరానికి ఓడని చేర్చింది. అప్పుడు పరాశరుడు సమస్త జనుల దృష్టిని నిరోధించే విధంగా మంచు చీకట్లను కల్పించాడు. బ్రహ్మసమానుడైన ఆ పరాశర మహర్షి సంగమంతో సుగుణాభరణకు నిర్దోషం మనోహరమైన రూపం కలిగిన సత్యవతికి ఆ ముని మహిమ వలన సద్యోగర్భంబునన్ అహిమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్రాద్యుడు వేదవ్యాసుండు ఉద్యజ్ఞానంబుతోడన్ ఉదితుండయ్యన్. బ్రహ్మసమానుడైన పరాశర మహర్షి అనుగ్రహం చేత సద్యోగర్భంలో సాక్షాత్తు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు
పుట్టుకతోనే 4 వేదాలను నేర్చుకుని పుట్టినవాడు, సకల మునులకు మొట్టమొదటివాడు అయిన వేదవ్యాసుడు పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు. ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడై లీలమయిన్ కృష్ణద్వైపాయనుడనన్ పరగి వచశ్రీయుతుడు తపంబునందన్ చిత్తము నిలిపెన్. ఆ యమునా ద్వీపంలో మహనీయుడు, నల్లనివాడు, వచస్సంపన్నుడు అయినట్టి అతడు కృష్ణద్వైపాయుడన్న పేరుతో ప్రసిద్ధుడై తపోమార్గంలో మనస్సుని నిలిపాడు. పరాశరుడు సత్యవతి కోరిన వరాలిచ్చి వెళ్ళిపోయాడు. పరాశరుడి పొందువలన ఆమె కన్యాత్వం కోల్పోయింది, పుత్రవతి అయింది. పరాశరుడు వెళ్ళాడు, కానీ ఆమె యందు కన్యాత్వం యథాపూర్వంగానే నిలిచి ఉంది. దానితో ఆమెకి పరాశర పత్ని అనే దోషం లేకుండా పోయింది. సత్యవతికి సజ్జోగర్భం వల్ల వ్యాసుడు పుట్టాడు. అతడు సజ్జోయవ్వనుడయ్యాడు. తల్లికి మ్రొక్కి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తానని వరంలాంటి వాగ్దానం ఇచ్చాడు. అవివాహిత అయిన మత్స్యగంధికి పుట్టిన కొడుకు ఆ విధంగా వెళ్ళి ఉండకపోతే ఆమె కన్యాత్వం దూషితమయ్యేది. చివరకు ఆమె కన్యగానే మిగిలింది. కానీ మత్స్యగంధి యోజనగంధిగా మారింది. కన్యగా ఉన్నప్పటి శరీరగంధ దోషం కూడా లేకుండా పోయింది. ఆమెకు ఏర్పడిన శరీర సౌగంధ్యమే తరువాతి కథలో శంతనుణ్ణి ఆకర్షించింది, హస్తినాపుర పట్టమహిషం చేసింది. ఈ కథను ఆశాంతం తరిచి చూసేవారికి స్ఫురించే ఈ కథార్థాలన్నీ ప్రసన్న కథా కవితార్థయుక్తితో నన్నయ సాధించిన వస్తుధ్వని విశేషాలే.